తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎల్లయ్యపాలెం, గుండాలమ్మపాలెం, తలమంచి సొసైటీలకు చెందిన కొత్తగా ఎన్నికైన చైర్మన్లు ఏకొల్లు వంశీధర్ రెడ్డి, పిట్టు సూర్యనారాయణ, బద్వేలు వినీల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ పదవులకు ఎన్నికైన వారు పెత్తనం చెలాయించకుండా ఇచ్చిన పదవులకు వన్న తెచ్చేలా పనిచేయాలని సూచించారు. కోవూరు డెల్టా ప్రాంతంలో సహకార సంఘాలు రైతులకు అండగా నిలమాలని, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. సంఘాల అభివృద్ధికి కృషి చేస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వమే ముందుండి సహాయం అందిస్తోందని తెలిపారు. చివరిగా సొసైటీ చైర్మన్లు మరియు సభ్యులు పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్షులుగా ఏకొల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్గా శ్రీ శ్రీ చిన్నిపాలరావులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్షులుగా శ్రీ బొబ్బలేని వినీల్ కుమార్, శ్రీ శ్రీనివాసుడు, ఇంకో డైరెక్టర్ శ్రీ పల్లెని సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.